1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శర్మ గారు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంతమందికి నవ్వు వస్తుంది. అంటే ఏంటి ఇది అవసరమా అనుకుంటారు, కానీ అవసరమే అన్నట్టుగానే ఉంది టాపిక్. ఏంటంటే ఇల్లు తుడిచే టైం ఏదైతే ఉంటుందో అసలు కరెక్ట్ టైం ఏంటి, అంటే ఇల్లు తుడవడానికి కూడా ఒక టైం ఉంటుందా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళకి పొద్దున ఒకసారి కుదరదు, హరి బరిలో ఉంటారు, వంట చేసుకుంటూ పిల్లల్ని పంపడము. మరి ఆ టైంలో ఉదయం ఇల్లు తుడుచుకోవాలంటే అవ్వదు వాళ్ళకి, వాళ్ళు సాయంత్రం తుడుచుకుంటారు. కొంతమంది మధ్యాహ్నం కూడా తుడుస్తూ ఉంటారు, కొంతమంది అర్ధరాత్రి కూడా తుడిచే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మాకు టైం దొరికింది అంటే లేట్గా పడుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అప్పుడే తుడుస్తారు, అప్పుడు మాప్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు మామూలుగా ఇల్లు తుడవడానికి కానీ ఓడ్చడానికి కానీ సరైన సమయం ఉంది, ఇప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తే ప్రయోజనాలు ఇలా ఉంటాయని, లాభ నష్టాలు కూడా ఉంటాయా అంటే? తప్పకుండా ఉంటాయమ్మా. అసలు ఇల్లు తుడవటం అనేటువంటిది సూర్యోదయం కాకముందే చేయాలి. ఇల్లు తుడవటం అనేటువంటిది, పాకెట్లో కలాపు నీళ్లు చల్లి ముగ్గేయటం అనేటువంటిది సూర్యోదయం కాకముందే చేయాలి. అలాగే సాయంత్రం పూట సూర్యాస్తమయం కాకముందు చేయాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత అసలు చేయకూడదు, సూర్యోదయం అయిన తర్వాత చేయకూడదు. మనం ఇవాళ రేపు ఉన్నట్టు కలికాల పద్ధతుల్లో మనం అన్ని రివర్స్ చేస్తున్నాం మనకు అనుకూలంగా. దానివల్ల ఏమవుతుందనంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి ధనలక్ష్మి రాదు. మనకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు మనం ఆరోగ్యము, సంపద, మనకేంటి కావాల్సినవి ఏంటంటే అష్టైశ్వర్యాలు అంటే కేవలం డబ్బు ఇదేనే కాదు, ఆరోగ్యము, ఇవన్నీ పేరు ప్రశ్నలు, ఇవన్నీ మంచి చెడు, మన ఇంట్లో కుటుంబ అభివృద్ధి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే కనుక ఆ చెప్పిన పద్ధతులు మనం పాటించాలి. మనం 8 గంటలకు పొద్దున్న లేస్తాము, సూర్యుడు కనబడుతుండగా అప్పుడు ఫేస్ వాష్ చేస్తుంటాము. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత, కొంతమంది స్నానం చేసిన తర్వాత చూసుకుంటారు, స్నానం చేయకముందే చిమ్మాలి. ఆ సూర్యోదయం తర్వాత అసలు పనికిరాదు. పైగా ఆఫీస్ పనిలోనే 8:30, 8:30, 9 గంటలకి ఆ టైంలో చిమ్ముతూ వెళ్ళిపోతూ ఉంటారు, చిమ్మేసి వెళ్ళిపోతారు. అలాగే సాయంత్రం పూట అసలు తుడవటం చిమ్మడం అనేటువంటిది ఉండదు. రాత్రి ఎప్పుడైతే 8:30కి వస్తారు, 9 గంటలకు వస్తారు, 10 గంటలకు వస్తారు, వాళ్ళ ఉద్యోగరీత్యా. వచ్చిన తర్వాత రాత్రి ఉండదు. మళ్ళీ పొద్దున మీరు ఎప్పుడు చేస్తారు? పొద్దున్నే లేవంగానే మీరు వంట చేస్తుంటారు కదా, ఇల్లు చిమ్మకుండా వంట అయితే చేస్తున్నారు కదా, మరి ఎక్కడ పోతుంది? స్నానం చేసి అదే వంటని మీరు దేవుడికి నైవేద్యం ప్రసాదంగా పెడతారు కొంతమంది, అంటే పూజ చేసేవాళ్ళు. చేయని వాళ్ళు ఏంటంటే కనుక మామూలుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని స్నానం చేసి ఒక మామూలుగా దండం పెట్టుకొని తినేసి వెళ్ళిపోతుంటారు. ఇల్లు చిమ్మకుండా ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం లేకుండా ఉండటం అనమాట. ఏదో నామకే వాస్తి చేశాము అంటే చేశాము, ఇల్లు శుభ్రంగా ఉందంటే శుభ్రంగా ఉంది. ఎవరన్నా ఇది మనం ఇప్పుడు ఎలా ఉందంటే కనుక ఇప్పుడు ఇవాళ రేపు పద్ధతులు, మీరు ఈ క్వశ్చన్ అడిగితే నవ్వులాటగానే ఉంది అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి మనిషికైనా చూడండి, ఒక ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా? ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక అనారోగ్యం అనేటువంటి ఒక మనిషి అన్న కనీసం ఉంటాడు. ఎందుకు? ఇల్లు శుభ్రంగా లేవడం. మనం ఇల్లు శుభ్రం దేనికి చేస్తున్నాం అంటే ఏటి మనిషి కోసం చేస్తున్నాం, కాబట్టి మన కోసం మనం చేయట్లేదు. ఇప్పుడు పరిస్థితి ప్రభావం అలా మారిపోయింది. ఇది పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు, తెల్లారుజామున 4 గంటలకు లేచేవాళ్ళు, శుభ్రంగా వాకిలంతా చిమ్మేసేసి తుడిచేసేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి తర్వాత స్నానం చేసి వంట చేసి దేవుడి పూజ పునస్కారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతే లేదు ఎక్కడ. అంటే పరిస్థితి ప్రభావం వల్ల, ఉద్యోగాల వల్ల, నైట్ షిఫ్ట్ల వల్ల కొంతమంది చేయకపోయి ఉండొచ్చు. మనం దాని ఆక్షేపణ పట్టలేము ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల. ఏంటంటే పూర్వకాల పరిస్థితుల నుంచి మనం పూర్తిగా బయటపడిపోయి మన రోగాలని మనమే తెచ్చుకుంటున్నాం అనమాట. ఇదివరకు అనేటువంటిది ఎక్కడైనా మీరు చూడండి, ఒక 20 సంవత్సరాల ముందట మనకి ఇన్ని రోగాలు ఉన్నాయా? ఒక రోగం అంటే మహా వస్తే తలనొప్పి, జ్వరం, అది కూడా చాలా రేర్గా, 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి వచ్చేది. ఇప్పుడు అన్ని రోగాలు ఉంటున్నాయి చిన్న వయసులోనే. షుగరు, బీపీలు ఇదివరకు అసలు మనం ఎప్పుడన్నా పేరు విన్నామా? పూర్వకాలంలో ఒకటి ఉండేది, క్యాన్సర్ వ్యాధి, అదే రాచపుండు అనేది. అది ఎవరికి వచ్చేది? ఏ రాజులకో ఏదో ఎప్పుడో బాగా ధనవంతులు ఉంటే వచ్చేది. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరికి పడితే వాళ్ళకి వస్తున్నది. మనం అవన్నీ ఎవరు తెచ్చుకున్నా మనం కొని తెచ్చుకుంటున్నాం మనం. ఎందుకంటే పరిశుభ్రాలు. మీరు శుభ్రంగా పొద్దున్నే వాకిల్లోని ఆవు పేడతోటి, ఆవు పేడ ఉంటుంది, ఆవు పేడతో కళాపు చల్లి చేయమంటే కనుక అసలు ఒక్క బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తుందా? రాదు. మనం అది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఏంటంటే కనుక బాగా పెరిగిపోయింది, కళాపు చల్లలేము, ఏం చేయలేము. మరి ఆకిలే లేదు, బ్యాక్టీరియా అంతా మన ఇంట్లోనే ఉంది. ఇంకా రోగాలు రాకుండా ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి
మనకేంటంటే కనుక ప్రతి సూర్యాస్తమయం తర్వాత కాకుండా సూర్యాస్తమయం ముందు కానీ మనము వాకిలి చిమ్మటం కానీ తుడుచుకోవటం కానీ చేయటం మంచిది. ఎంత చేస్తే అంత మంచిది అనమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కూడా ఇల్లు తుడవకూడదు. తుడవకూడదు. ఇంకా శర్మ గారు బూజు ఉంటుంది కదా, చాలా మంది ఇళ్లలో చూడండి, కొంతమంది బూజు కూడా క్లీన్ చేసుకోరు అసలు. అంటే అలా కొంతమంది ఏంటంటే బూజు ఉంటే మంచిది, లక్ష్మీదేవి ఉంటది మా దగ్గర అని కొంతమంది అంటా ఉంటారు. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? బూజు అనేటువంటిది మన ఇంటిలో అసలు ఉండకూడదమ్మా. బూజు అనేటువంటిది ఏ మూల ఉన్న బూజే కాదు, ఎటువంటి రకమైన డస్ట్ కూడా ఉండకూడదు. ఎటువంటి అయినటువంటి అపరిశుభ్రమైనటువంటి వస్తువులు, చినిగిపోయిన పుస్తకాలు కానీ, చినిగిపోయిన ఫోటోలు కానీ, లేకపోతే చినిగిపోయిన వస్త్రాలు కానీ, అలాంటివి ఏమీ మన ఇంట్లో ఉంచుకోకూడదు. చిరిగిపోయిన బట్టలు వాడట్లేదు, బట్టలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో ఇవ్వండి, లేదు చెత్తబుట్టలో బారేసేసి బయటికి తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకొని ఆ దరిద్రాన్ని అంతా మనం రోజు మోయటం ఎందుకు? మనం అదేంటంటే కనుక మనకి టైం లేక చేయలేకపోతే. ఇల్లు శుభ్రంగా ఉండటం అంటే కనుక మనం వేసుకున్నటువంటి వస్త్రం శుభ్రంగా ఉతికాము, వేసుకున్నాము ప్రతిరోజు. కొంతమంది ఏంటంటే వేసిన వస్త్రాన్నే మళ్ళా వేసుకుంటూ ఉంటారు. అదేంటంటే కొన్ని ఉతకలేక కొన్ని వస్త్రాలు లేని పరిస్థితిలో ఉంటే కనుక వేసుకోవడం అనేటువంటి తప్పు కాదు. కానీ మనకు ఉండి కూడా మనం ఏంటంటే కనుక ధరించిన వస్త్రమే ధరించకూడదు ఎప్పుడు. తెలిసి దానివల్ల కూడా మనకి దరిద్రం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో ఏ సమయం పడితే ఆ సమయం అనేది క్లీన్ చేయకూడదు. సూర్యోదయానికి ముందే క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. ఇందులో మొహమాటం ఏమీ లేదమ్మా. ఇప్పుడు కుదరట్లేదు కదా అంటే ఇక దానికి నేనేం చేయలేను. దానికి తగ్గట్టు మరి ప్రతిఫలం కూడా సెట్ చేసుకోవాలి, ప్రతిఫలం కూడా ఉంటుంది, అనుభవించాలంటారు. అంతే. మరి కర్మని అనుభవించక తప్పదు. ఎవరైనా, మీరైనా అనుభవించక తప్పదు, నేనైనా అనుభవించక తప్పదు. ఎంత మహాయోగులైనా, ఎంత యోగా పొంగవులైనా సరే వాళ్ళ కర్మని వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. దాన్ని ఎంత జ్యోతిష శాస్త్ర ప్రకారం అంటే, జ్యోతిష శాస్త్రంలో నీకు ఫలానా ప్రాబ్లం జరుగుతుంది అని తెలిసినప్పటికీ దాన్ని కొంతవరకు నివారణ చేయించవచ్చు, కానీ 100% ఎటువంటి పరిస్థితుల్లో నివారణ చేయలేము. ఇది ఎటువంటి పరిస్థితి అంటే చాలామంది చెప్తుంటారు, అంటే మరి నేను కామెంట్ చేస్తే బాగుంటుంది కాబట్టి చాలామంది 100% మేము 100% చేస్తాము అంటారు. అది చాలా తప్పది. మనకు ఎంత కనుకంటే కనుక 50% నుంచి 60% వరకు మనం తొలగించడానికి అవకాశం. తొలగించడం అంటే కర్మను తొలగించట్లేదు మనం ఇక్కడ. వాళ్ళకు వచ్చే ఆపద ఏదైతే ఉందో ఆపదని మరీ భయంకరంగా కాకుండా ఆ ఆపద తగ్గేట విధంగా చూపిస్తున్నాం అనమాట. మనం చేస్తాము దానికి పరిహార మార్గాలు కానీ, లేదా దేవుడి పూజ చేయడం వల్ల కానీ ఆ పరిహార మార్గం. ఓ లలితా సహస్రం చదువుకోండి, విష్ణు సహస్రం చదువుకోండి, ఓ మంత్రం చదువుకోండి అని చెప్తాం. ఆ చదువుకోవడం వల్ల ఏంటంటే కనుక రోడ్డు మీద వెళ్ళే రేపు యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది. ఆ మంత్రం చదువుకోవడం వల్ల మీకు యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఏ కాలో చెయ్యో విరిగే బదులు కొద్ది చిన్న దెబ్బ తగులుతో సమసిపోతుంది. అది దాని యొక్క ప్రభావం అనమాట. యాక్సిడెంట్ అయితే అవడం ఖాయం. పెద్ద ప్రమాదం నుంచి కాకుండా చిన్న ప్రమాదంతో మనం తప్పించుకుంటాం అనమాట. సో కాబట్టి మనం దైవాన్ని కంపల్సరీగా పూజించడము, సరైన నిర్దిష్ట సమయాల్లో మనం కావాల్సినవి చేసుకుంటే కనుక అన్నీ సవ్యంగా జరుగుతాయి. అవి లేని రోజున మనకి అన్ని రోగాలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తున్నా